సెలబ్రిటీస్ అంటే ఎవరు? ఒక వ్యక్తి చాలా మందికి తెలుసుండి స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఈ స్థాయిలో ఎక్కువ మందికి తెలిసి ఉండాలి. సేమ్ టైం ఆ వ్యక్తిని ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉండాలి, ఎక్కువ మంది అభిమానిస్తూ ఉండాలి. వాళ్ళని సెలబ్రిటీస్గా ముద్ర వేయడం జరుగుతుందన్నమాట. ఏ రంగాల్లో చూస్తుంటాం? మూవీస్ ఫీల్డ్, సింగింగ్ ఫీల్డ్, మ్యూజిక్ ఫీల్డ్, యాంకర్స్, క్రికెటర్స్, ఇటువంటి రంగాల్లో బాగా ప్రజాదరణ పొంది అభిమానించబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలబ్రిటీస్గా కన్సిడర్ చేస్తాం. సెలబ్రిటీస్ అనేవాళ్ళు తోపుల, ఏమి చెప్పినా చెల్లుతుందా, మంచివాళ్ళ, వాళ్ళ ఎఫర్ట్ వల్లే ఆ స్థాయికి వెళ్ళారా, గుడ్డిగా నమ్మచ్చా, చెప్పేవి చేసేవి నిజాలేనా? ఫస్ట్ క్వశ్చన్, ఆ ఫీల్డ్ వరకు మాత్రమే ఒక తోపుగా పరిగణించాలి. ఆ ఫీల్డ్ దాటి బయటికి వచ్చి వాళ్ళు ఏమి చెప్పినా గానీ 100% నమ్మాల్సిన పని అస్సలు లేదు. సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఏమి చెప్పినా చెల్లుతుందండి, అది కూడా వాళ్ళ ఫీల్డ్లో వరకే. 3, సెలబ్రిటీస్ మంచివాళ్ళ? మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. 4, 100కి 100% వాళ్ళ కష్టంతోనే ఆ సెలబ్రిటీ స్టేటస్ నాలు పొందడం జరిగిందా? నో. అతని స్వయం కృషి ఖచ్చితంగా కూడా ఒక కారణం. కష్టానికి తోడు అవకాశం కూడా దొరకాలి. సో ఇక్కడ వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది, ఉంటేనే సెలబ్రిటీ అనే స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. ప్యూర్లీ ఇట్స్ ఎ లక్. 5, వాళ్ళు చెప్పేవి చేసేవి అన్నీ కూడా నిజాలేనా? కాదు అని చెప్పచ్చు. ఇక్కడే కామన్ మ్యాన్ కామన్ సెన్స్ అనేది అప్లై చేసి అవేర్నెస్ తో ఉండి చూసుకొని పర్చేస్ చేయడం చేయాలి. పేరున్న ఆయన పలానా పెద్ద వ్యక్తి చెప్పేశారు కదా అని చెప్పేసి కొనకూడదు. సెలబ్రిటీస్ ని గుడ్డిగా నమ్మచ్చా? మీకు ఆల్రెడీ తెలుసు, ఒకసారి రిమైండ్ చేస్తున్నా అంతే. ప్రతి వ్యక్తికి కూడా ఇప్పుడు ఆన్లైన్ ప్రమోషన్స్ అనేది ఒక ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఎనీ సెలబ్రిటీ దేని గురించి అయినా కానీ త్రూ ఆన్లైన్ ప్రమోట్ చేస్తూ ఉంటే 100% వాళ్ళు చెప్పేదాన్ని మీరు గుడ్డిగా నమ్మద్దు. వాళ్ళు చేసే ప్రమోషన్స్ ద్వారా అట్రాక్ట్ అయ్యి మీరు కూడా వాటిలోకి ఇన్వాల్వ్ అవ్వడం ద్వారా నష్టపోతున్నారు. వాళ్ళందరికీ కూడా ఇది యూజ్ అయితే అంతకుమించే ఉంది. మీరు ఈ వీడియో చూడడం ద్వారా తెలుసుకోగలిగితే ఈ వీడియో చేయడం యొక్క ఇంటెన్షన్ అనేది సాటిస్ఫై అయిపోయినట్టు అనమాట. బెట్టింగ్ యాప్స్. ఒక సెలబ్రిటీ చెప్పాడు కదా అని చెప్పేసి ఎనీ కన్జ్యూమబుల్ ప్రోడక్ట్ అవ్వచ్చు, ఇన్కమ్ ఎర్న్ చేసే లాంటి ప్రొడక్ట్స్ అవ్వచ్చు, హెల్త్ పరంగా కూడా అవేర్నెస్ కలిగి ఉండి ఒక కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికి వాళ్ళు ఆలోచించగలిగే స్థాయి మనకు ఉండాలి. సో అప్పుడే మనం మోసపోకుండా, నష్టపోకుండా, ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండగలగడం జరుగుతుంది. ఏవైతే జనాలకి నష్టాన్ని కలిగిస్తున్నాయో ఆ బెట్టింగ్ యాప్స్ అయితేనే ఉంది, ప్రొడక్ట్ గురించి ఆలోచించకుండా మంచిదా చెడ్డదా అని కూడా తెలియకుండా కేవలం డబ్బుల కోసం ప్రమోట్ చేస్తూ ఉండడం జరుగుతుందో వాటి వల్ల నష్టపోయేది ఎవరు? అల్టిమేట్ గా మనమే కదా. సెలబ్రిటీ అనేవాడు వాడు వాడినా వాడకపోయినా ఖచ్చితంగా జనాలకి బెనిఫిట్ అవ్వాలి, అట్లా అవుతుంది అనుకునే ప్రొడక్ట్స్ మాత్రమే సెలబ్రిటీస్ అనేవాళ్ళు ప్రమోట్ చేయాలి. ఉంటాను. బాయ్ బాయ్.